Garuda Express, an international courier service. 2009లోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని పెట్టాం. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినంత వరకు సంస్కృతిని దారుణంగా నాశనం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సరే, తెలంగాణ 2009 మనం 14లో తెలంగాణ వచ్చింది, 4 ఏళ్ల క్రితం. ఎందుకంటే తెలంగాణ సినిమా గురించి మీరు మాట్లాడితే 10,000 తెలుగు సినిమాలు వచ్చాయి. అందులో మీరు 100 ఉన్నాయండి, 25-30 తెలంగాణ సినిమాలు లెక్క పెట్టడానికి మీకు లేవు. నాకు తెలిసి లాస్ట్ కుబుసం ఒకటే అది నక్సలైట్ భావజాలంతో వచ్చింది, కానీ తెలంగాణ ప్యూర్ దీంతో వచ్చింది. తర్వాత ఈ మధ్య కొత్త కుర్రాడు బొమ్మల రామారావుని తీశారు, తర్వాత నా భూమి అని ఇంకో కుర్రాడు తీశారు కుమార్, సయ్యద్ రఫీ, మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ అని, ఇంకెన్నాళ్ళని, అంటే ఇవన్నీ కలిపిన 10,000 అక్కడ. అంటే తెలంగాణ భాషని, తెలంగాణ కల్చర్ని, తెలంగాణ పాటని, సాహిత్యాన్ని, మాట ఆట పాట దాన్ని తొక్కేశారు. స్టిల్ అదే నడుస్తుంది. ఇంకొక 100 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా 3 ఏళ్ళు అయింది కదా. అవును, వాళ్ళు సినిమాలు ఇప్పుడు గుజరాత్లో 50 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు. ఏది గుజరాతీ సినిమాలకి. ఒరియా ఉంది, భోజ్పూరి ఉంది, అన్నిటికీ ఉన్నాయి. ఏది 30-40 లక్షలు 50 లక్షలు ఉన్న జనాభా ఉన్న వాళ్ళకి వాళ్ళ సినిమాలు ఉన్నాయి. హిందీ సినిమా నుంచి మరాఠీ పక్కకి వెళ్ళింది. మన మరాఠీ సినిమాకి సంబంధించినంతవరకు సైరాట్ అనే సినిమా 60-70 కోట్లు వసూలు చేసింది. కోర్ట్ అనే సినిమా దీనికి వెళ్ళింది, మన ఆస్కార్కి వెళ్ళింది. తెలంగాణ సినిమా ఎందుకు కాకూడదు? 4.5 కోట్ల మంది ప్రజానికం ఉన్నారు. నేను మీకు చెప్తున్నాను కదా, తెలంగాణ సినిమా తీయాలి అనుకుంటే 1000 కథలు, నవలలు 1000 రెడీగా ఉన్నాయి. అంత అద్భుతమైన టాలెంట్ ఉంది. బట్ 3 ఏళ్ళు అయింది. అంటే ఎవరినో ఒకటి కాదు. దీని గురించి మీరు ఏమన్నా ప్రభుత్వాన్ని కలవటం కానీ మేము బీజేపీ సినిమా సెల్ స్టేట్ కన్వీనర్ని. దానికి సంబంధించినంత వరకు అనేక అక్రమాలు జరిగినాయి. అందుకే ఫిలిం డివిజన్ అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ రోజుకి 3 ఏళ్ళు అయింది, దాని సపరేట్ కాల. ఆంధ్ర వాళ్ళు ఎఫ్డీసీకి సంబంధించినంత విజయవాడ ఆఫీస్ పెట్టుకుని చేస్తూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇది ఇంకా బైఫర్కేట్ కాల. బైఫర్కేట్ అయితే ఇక్కడ తెలంగాణ సినిమాని ప్రమోట్ చేయడానికి అవసరం ఉంది. కారణాలు ఏమన్నా కానీ తెలంగాణ సినిమాని, సంస్కృతిని చంపేస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణ సినిమా అనేది బతుకుతుందా? తెలంగాణ సినిమాలు ఇంకా ఈ స్థాయిలో వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. అందుకోసమే మా ఫైట్. నేను పోయే లోపల తెలంగాణ సినిమాని ఉధృతంగా చూసేలాగా చేసే పెడతాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అంటే కుర్రాళ్ళు ఎక్కువగా, ఇప్పుడు అప్పట్లో మా భూమి నరసింహరావు గారు, చిల్లర దేవుళ్ళు, ఊరుముడు బతుకులు, మృణాల్ సేన్, ఒక ఊరి కథ, ఆ కథలు చెప్పుకోవటం అలవాటైంది. ఈ మధ్య కొంచెం కింద మీద పడుతూనే ఉన్నారు. కాకపోతే ఒక దురదృష్టమైన సంగతి చెప్పను, ఎన్ శంకర్ డైరెక్టర్. తనకి ఎవరైనా రెమ్యూనరేషన్ ఇస్తే సినిమా తీసి పెట్టాలి. అటువంటిది జైబులో తెలంగాణ తనే ప్రొడ్యూసర్గా మారి తీయాలి. ఆ పరిస్థితి అల్లాని శ్రీధర్, కమలం భీమ్ తనే ప్రొడ్యూసర్గా మారి సినిమా తీశాడు. డాక్టర్ శ్రీనాథ్ కుబుసం తన డైరెక్టర్, తనే ప్రొడ్యూసర్గా మారి తీశాడు. రసమయి బాలకిషన్ జైబోలో అదే నరకల్లో యమలకల్లో తెలంగాణ సినిమా తనే ప్రొడ్యూసర్గా మారి తీశాడు. సయ్యద్ రఫీ డైరెక్టర్, హీరో తనే ప్రొడ్యూసర్గా మారి చేశాడు. అది తెలంగాణ సినిమాకి పట్టిన దౌర్భాగ్యం. చాలామంది అంటుంటారు, సార్ మీరు తెలంగాణ సినిమా అంటారేంటి, తెలంగాణ సినిమాని కూడా వేరు చేసేస్తున్నారా అంటారు. చేయాల్సిందే అది కదా. కాదు, మన మాండలికాన్ని, భాషను కాపాడుకోవాలి. తెలుగు తల్లి తెలంగాణ తల్లి అయింది. ఓకే, ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలంగాణ సారస్వత పరిషత్తు అయింది. గిడుగు రామ్మూర్తి పంతులు ఆయన బర్త్డే సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం, ఇక్కడ కాళోజీ నారాయణరావు వ్యాధిలో తెలంగాణ భాషా దినోత్సవం. ఇన్ని అయినప్పుడు సినిమా మాత్రం తెలుగా. ఈ సినిమా వాళ్ళని గురించి చూస్తే అందుకే తెలియదు అనుకుంటున్నారా? ప్రజలకు తెలియదా? సమాజం తెలియదా? అన్నీ ఇంతకుముందు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఏపీ ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఏపీ స్వయంసా ఉండేది. అన్నీ చాలా సైలెంట్గా రాత్రి ఏపీని తీసేసి తెలుగు అని పెట్టుకున్నారు. తెలంగాణ పెట్టుకున్నా తెలుగు అన్నారు. తెలుగు అంటే ఇది మాదే, అది మాదే, నాకు అది కావాలి, ఇది కావాలని. మరి ఈ విషయంలో సీరియస్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఎందుకు అసలు దృష్టి పెట్టలేకుండా? గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాపం వాళ్ళ ప్రామిస్లు, వాళ్ళ అడ్జస్ట్మెంట్లు, వాళ్ళ సర్దుకోవటాలు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళు గెలవడానికి చేసే ప్రయత్నాలు, పాప అందులో తన మూలకనే అవుతారా? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, 2000 ఎకరాలు రాచకొండలో ఫిల్మ్ సిటీ, వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ అన్నారు. ఏమైంది? అదంతా వదిలేయండి. పాప రామోజీరావు గారి ఫిల్మ్ సిటీని 1,00,000 నాగాళ్లతో దున్నుతా అన్నారు. మరి 1,00,000 నాగాళ్ళు దొరకలేదేమో తెలియదు, కానీ ఇంకో 200 ఎకరాలు ఇచ్చారు కదా హోమ్ సిటీకి. ఇవన్నీ ఈక్వేషన్స్. నాకేంటంటే సరే వాటన్నిటినీ మనం చేయటం